నమస్తే అండి, నేను మెరడాని బృందావన్ గార్డెన్. మా టెర్రస్ పైన చిన్న హార్వెస్ట్ ఉంది. అంతకుముందు పెట్టుకున్న మే నెలకి లాస్ట్ మంత్లో పెట్టుకున్న అవి మొలకలు వచ్చినాయి. అవి కూడా చిన్న చిన్న మొలకలు, అవి కూడా చూపిస్తాను. చిగుళ్ళు వచ్చున్నాయి. ఒకసారి రండి మా టెర్రస్ పైన ఒకసారి చూపిస్తాను. బాగా ఈ జూన్ నెల అయినా సరే బాగా విపరీతమైన ఎండలు కూడా బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఆ ఎండలకి ఆ చెట్లు అసలు ఎన్ని నీళ్ళు పోసినా కానీ బాగా అల్లడిపోతున్నాయండి చెట్లు మాత్రం. ఒకసారి చిన్న హార్వెస్ట్ ఉంది. వంకాయలు ఎక్కువగా ఉన్నాయి. ఒక 2-3 కేజీలు వంకాయలు అవుతాయి. పచ్చిమిర్చి ఉంది. ఇదిగోండి, అంతకుముందు పెట్టుకున్న సీడ్స్ విత్తనాలు చెప్పాను కదా, చెట్లు ఇలా వచ్చేసినాయి. కొన్ని బాగున్నాయండి, కొన్ని ఏమైనా బాగా ఉడిలిపోయినట్టు, అసలు పాదులు కూడా బాగా విపరీతంగా ఉడిలిపోయినాయి. విపరీతమైన ఎండలు ఎక్కువైపోయినాయి. జూన్ నెల అయిపోయినా సరే విపరీతంగా ఎండలు వస్తున్నాయి. ఎండల వల్ల ఏమో చెట్లు మాత్రం బాగా ఇబ్బందిగా ఉన్నాయి. చూడండి, అసలు అట్లా వడిలిపోతున్నాయి. ఉదయం పూట సాయంత్రం పూట 2 పూటలో నేను వాటర్ పోస్తూనే ఉన్నాను. అయినా కానీ చెట్లు బాగా విపరీతంగా ఉడిలిపోతున్నాయి. చూడండి, ఇవి ఎంతముందు ఉన్న ఈ ఎండ్లకి బాగా విపరీతంగా ఆకంత ఉన్నంత ఆకంత రాలిపోయింది. కొత్త చిగురు వచ్చింది. ఇవి వస్తుంది, కొత్త చిగురు వస్తుంది. ఇవ్వండి పచ్చిమిర్చి ఉన్నాయి. పచ్చిమిర్చి కోసుకుంటాను ఇప్పుడు. పచ్చిమిర్చి ఉన్నాయి. ఇవ్వండి పచ్చిమిర్చి, చట్నీ సరిపోయినంత పచ్చిమిర్చి ఉన్నాయి. పచ్చిమిర్చి కోసుకుంటున్నాను. ఇవ్వండి, కొత్త సీడ్సే. ఇవ్వండి లాంగ్ బీన్స్. ఇవి మొన్న అంతకుముందు పెట్టినవి. ఒక 1 వీక్ కింద వర్షాలు వస్తుంటే గవ్వగా పెట్టాము. ఇక ఎప్పుడు స్టార్ట్ అయినాయి, తీగలు అల్లుతున్నాయి. ఇవ్వండి పచ్చిమిర్చి. ఇవ్వండి పచ్చిమిర్చి. ఇవ్వండి, ఇంకా ఉన్నాయి, కోస్తున్నాను. ఇది పచ్చిమిర్చి. వంకాయలు వచ్చేసినాయి, ముదిరిపోతున్నాయి. ఇది కలర్ వంకాయ. కాండం కూడా చూడు ఎంతలా అసలు ఎట్లా ఉన్నాయో, మంచి నిండు ఈ తొడుని చూడండి ఎంత నిండు కలర్లో ఉందో. చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు మాత్రం. జూన్ మాసం వచ్చేసిందండి. నేను అంతకుముందు కోకోపిట్టు మా పాప పెట్టింది మీకు వీడియో. అది వాటర్లో బాగా తెప్పించుకొని వాటర్లో 2 రోజులు నేను నానబెట్టేసరికి అది బాగా ఒదిగింది. దాన్ని ఆరబెట్టేశాను. దాన్ని వర్మి కంపోస్టు, కిచెన్ వేస్ట్ ఇవన్నీ కలిపి నేను ఒక రోజు చెట్లకి అప్లై చేసుకోవాలండి అందరూ. బాగా ఇప్పుడు మనం ఎరువులు వేసుకుంటే కానీ మనకి వర్షాలకి ఆ ఎరువులకి చక్కగా చిగురు వస్తుంది. ఇదిగోండి, ఇదేం చెట్టు? ఇదిగోండి నల్లేరు చెట్టు. చూడండి చక్కగా చిగురులు వచ్చేసినాయి. ఇదిగో కిచెన్ వేస్ట్. ఈ కిచెన్ వేస్ట్ అంతా దీంట్లో వేస్తూ ఉంటానండి. ఇదిగో నల్లేరు చూడండి ఎలా వస్తుందో. ఇది కొత్తగా వచ్చింది స్టెమ్ అండి. ఇది చూడండి ఎలా వస్తుందో. ఇది వల్లుకుంటుంది, బాగా ఉందండి. రెండు వంకాయలు. ఈ వంకాయలు కూడా బాగా ముదిరిపోతున్నాయి. చిన్న చిన్న కాయ, బలం లేదు, ఏం లేదండి. ఈ ఎండలకు ఏమో అసలు కాయలు ఒదిగట్లేదు. ఇక్కడ కూడా ఉన్నాయి, కొన్ని కాయలు తీసుకుంటాను. ఇవన్నీ కాయలు. ఈ ఎండలకి 2 పూటలు నీ వాటర్ పోస్తూనే ఉన్నామండి. వాటర్ పోసినా కానీ ఈ చెట్లు అంత బలమేయంగా లేవు. చూడండి, మళ్ళీ మనకు వర్షాలు స్టార్ట్ అయితే కానీ మంచిగా మళ్ళీ చెట్లు బాగా ఉండవు. ఇదిగోండి చూడండి అసలు ఎలా అయిపోయినాయో. నేను ఉదయం పూట వాటర్ పోసి వెళ్తున్నానండి, సాయంత్రం వచ్చేటప్పటికి ఇలా అయిపోతున్నాయి, బాగా ఉడిలిపోయినట్టు. ఇదిగోండి పచ్చిమిర్చి. ఇంకెక్కడ కూడా చాలా పచ్చిమిర్చి ఉంది. ఇదిగోండి ఇక్కడ బీట్రూట్ ఉంది దుంప. ఈ దుంపను అక్కడ ఒక దుంప ఉందండి, చూద్దాం ఎంత ఉందో. ఇదిగోండి బీట్రూట్ దుంప అంత బలంగా ఏం రాలేదు.
ఈ సమ్మర్ కదండి, ఈ సమ్మర్కి ఏమొస్తుంది చూడండి ఎలా వచ్చింది. చూడండి వాటర్ పోస్తానే ఉన్నాను, సాయిల్ ఎంత గట్టిగా ఉందో చూడండి, అసలు ఎంత గట్టిగా ఉందండి. ఉదయం పోసేటప్పుడు సాయిల్ బాగా లూజు అనిపించిందండి, సాయంత్రం వచ్చేటప్పుడు మళ్ళీ గట్టిగా అయిపోతుంది అసలు. ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉంది. చెట్లు చూడండి ఎట్లా వాడిపోయినాయి. ఇక్కడికి వచ్చి మనం డైలీ మొక్కలు నీళ్ళు పోసుకుంటా, మనం వచ్చి కాసే కాయని మనం కోసుకుంటా, దీన్ని చూసుకుంటా ఉంటే అసలు ఎంత ఆనందంగా ఉంటుందోనండి. నేను 2 పూటలు అసలు డైలీ ఎంత పని ఉన్నా సరే ఇట్లా చెట్ల దగ్గరికి వచ్చి నేను 1 గంట 2 గంటలు కూర్చుంటానండి దీంట్లో. మా అమ్మాయిలు వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి చాలా అసలు ఈ ఆక్సిజన్ మంచిదండి అసలు మనకి, చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్. మనం ఎన్ని ఫ్యాన్లు వేసుకున్నా ఎన్ని చేసుకున్నా ఈ ఆక్సిజన్ మంచి ఆక్సిజన్. ఇదిగోండి ఇక్కడ చిన్న బీరకాయ ఉంది. ఇంకెందుకంటే సైజు పెరిగిద్ది, కానీ ఈ వాతావరణం పెట్టేమో ఇది ఇంకెందుకంటే ఎదగట్లేదు. ఇలా 2-3 కాయలు ఉండి చూపిస్తాను. ఇంకెందుకే ఇది కోసేసుకున్నాను, పచ్చడికొని వస్తుంది నేను. ఇదిగోండి ఇక్కడ బీరకాయ ఉంది. ఈ బీరకాయ చూడండి సైజు ఎంత ఉందో, అప్పుడే ఇది చూడండి ఎంత ముదిరిపోయిందో, కొంచెం లేతగా ముదురుగా ఎలా అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, చట్నీలోకి పనికి వస్తాయి, అంతకంటే ఎక్కువ ఏమి రాలేదండి. చిన్న కొత్తగా పెట్టుకున్న చెట్లు కదా. ఇదిగోండి బెండకాయలు, ఈ వంకాయలు ఇదిగోండి. ఇదిగోండి వంకాయలు చూడండి, అసలు సైజు పెరగలేదండి, చిన్న సైజు ఎలా ఉన్నాయి చూడండి. అది ఇదిగోండి సైజు పెరగలేదండి. వర్షాలు వచ్చినాయి కదండి, ఎట్లా ఉన్నారు ఏంటి మరి? మీ తోటల్లో ఏమన్నా కలుపుకున్నారా? లిక్విడ్లు ఏమన్నా ఫర్టిలైజర్లు ఏమన్నా రెడీ చేసుకున్నారా? ఈ వర్షాలు ఎక్కువైపోతాయండి, స్టార్ట్ అయినాయి అంటే ఇంక మళ్ళీ మనకు మంచిగా పెట్టుకోవాలంటే ఇప్పటి నుంచే మనం సీడ్స్ పెట్టుకోవాలి. ఆ సీడ్స్ పెట్టుకుని స్టార్ట్ చేస్తేనే మనకు రేపు పెట్టుకోవడానికి బాగా ఈజీగా ఉంటాయి. మీరందరూ రెడీగానే ఉన్నారేమో అనుకుంటున్నానండి. నాతో పాటు ఇంకా చాలామంది కిచెన్ ఇవి మిద్దె తోటలు పెట్టుకున్న వాళ్ళందరూ చక్కగా పెట్టుకుంటారేమో, రెడీగా ఉన్నారేమో అనుకుంటున్నాను. ఏమి చూడండి, ఏ చెట్లు ఏవి ఇదైపోయినా సరే ఈ వంకాయలు మాత్రం నాకు కాస్తనే ఉన్నాయండి. ఇదిగోండి వంకాయలు చూడండి, ఈ వంకాయలు మాత్రం నాకు ఎప్పటికప్పుడు కూరకి ఏదో టైంలో నేను వచ్చి కోసుకెళ్ళి కూర వండుకుంటాక అడావుడిగా పరిగెత్తుకొచ్చేసి గబగా ఒక 1/2 కేజీ కోసుకుని ఎత్తుకెళ్ళిపోయి వండుకుంటాము. చూడండి ఇదిగోండి చూడండి, ఇక్కడ పెట్టుకున్నాను లాంగ్ బీన్స్ మొక్కలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇది కీర దోశ అండి. చూడండి అసలు ఎంత వాటర్ పోసినా కానీ చెట్లు మాత్రం ఎదగట్లేదండి. ఈ ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇంకా జూన్ మాసం వచ్చేసినా కానీ ఈ సమ్మర్లో కూడా అంత ఈ ఎండలకి నా చెట్లు అంత దెబ్బతినలేదు, కానీ ఈ జూన్ మంత్ మాత్రం విపరీతంగా దెబ్బతింటున్నాయండి చెట్లు మాత్రం. అసలు ఉదయం పూట వాటర్ పోసినా, సాయంత్రం పూట వాటర్ పోసినా, మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి చెట్లు చూడండి ఎలా వాడిపోయేట్టు పడిపోతున్నాయో. ఆకులు చూడండి ఎలా వాడిపోయి పడిపోతున్నాయో, కనిపిస్తూనే ఉంటుంది కదా మీకు. చూడండి అసలు వీటిని చూడంగానే ప్రాణం ఎట్లా లేసిపోతుంది, అని చచ్చిపోయినట్టు అనిపిస్తుంది ప్రాణం మాత్రం అసలు ఈ చెట్లు చూసేసరికి. చూడండి అసలు చెట్లు ఈ వంకాయలు మాత్రం కాపులు మాత్రం చక్కగా ఇస్తున్నాయండి, కాపులు మాత్రం వంకాయలు. ఆ గిన్నె ఏమో ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి. ఇవి ఇలా వస్తున్నాయి పూత, కానీ నా కాయ అవ్వట్లేదండి. ఇది పడుపు రాలిపోతున్నాయి, ఎన్ని పూతలు వస్తున్నాయో అసలు ఇట్లా రాలిపోతున్నాయండి. కాయ మాత్రం నాకు అవ్వట్లేదు, మరి ఎందుకో ఏంటో తెలియట్లేదు. మీకు ఎవరన్నా టిప్స్ చేస్తే
తెలిస్తే టిప్స్ చెప్పండి. అమ్మ వచ్చిందిగా స్టార్. ఇవి ఇట్లా చక్కగా వస్తున్నాయండి. పాలినేషన్ కూడా చేశాను, కానీ ఇవి మాకు మాత్రం కాయ అవ్వటలేదు. ఇప్పుడు ఎన్నిసార్లు నాకు ఈ పూత వచ్చేసి ఈ పువ్వు ఇచ్చిలేసి రాలిపోతున్నాయండి. కాయ మాత్రం అసలు అవ్వట్లేదు. ఎందువల్ల ఏంటో నాకైతే తెలియట్లేదు. పుల్లట మజ్జిగ కూడా నేను ఆల్రెడీ దీని మీద స్ప్రే చేశాను. మీకు ఎవరికన్నా టిప్స్ తెలిస్తే నాకు చెప్పండి. అసలు ఇవి కాయ ఉండట్లేదు, చాలా బాధగా ఉంటుంది. ఎంత పూత పడుతుందో. ఇదిగోండి ఒక పిండి ఇక్కడ, ఇవన్నీ ఇలాగే అయిపోతాయి. ఇదిగోండి ఇవి ఇలా ఎండిపోతున్నాయి. ఇలా కాయకి వచ్చే టైం వస్తుందండి, ఇలా ఎండిపోతున్నాయి. చూడండి ఎలా ఎండిపోతున్నాయి. ఇవి ఇలా ఎండిపోతున్నాయండి. ఇంక ఇవి కాయ అవటం లేదు, ఇవి కాయ అవటం లేదండి. చూడండి అసలు బాధాకరంగా ఉంది. ఇదిగోండి వంకాయలు, ఇక్కడ వంకాయలు ఉన్నాయి. ఇదిగోండి పోస్తాను. ఇదిగోండి కిచెన్ వేస్ట్ ఉన్నాయన్నీ ఇక్కడ వేసాను. చూడండి మరి ఏంటో దోసకాయలు అవన్నీ, ఇదంతా కిచెన్ వేస్ట్ బాగా మాగిపోయి ఉంటే వీటిలో వేసాను. చూడండి ఏంటంటే వచ్చేసినాయి. మనం పెట్టుకునే కంటే కిచెన్ వేస్ట్లో వచ్చాయే ఎక్కువగా ఉంటాయండి. ఇదిగోండి నల్ల వంకాయ, ఎంత నల్లగా ఉంది చూడండి వంకాయ. ఇదిగోండి నల్ల వంకాయ ఎంత నల్లగా ఉంది చూడండి. ఇక్కడ కూడా కాయ ఉంది. ఇదిగోండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇదిగోండి ఒక బీరకాయ మన కింద. ఇదిగోండి బీట్రూట్ ఇంకొకటి, ఇది బలంగా వచ్చింది చూడండి ఒక్కతే. ఇదిగో చూడండి ఇది ఎంత బలంగా వచ్చిందో. ఇది ఈ దుంప బాగా వచ్చిందండి. ఇంత దుంప కంటే ఈ దుంప బాగా వచ్చింది. ఇది మనం ఎప్పుడు వేరే ఒక టబ్బులోనే అన్ని రకాలు వేసినప్పుడు ఇవి బలంగా రావట్లేదండి. ఇది సింగిల్గా వేసుకుంటేనే ఇవి బలంగా వస్తాయి. చూడండి ఇది ఎంత బలంగా వచ్చిందో. బీట్రూట్ 2 దుంపలు ఏర్పడ్డాయండి. పందిరి ఉంది కదా, ఆ పందిరికి వచ్చిన కాయలు పైరు కాయలు అన్నమాట. ఇవన్నీ పైరు కాయలు. ఇక్కడే దొండకాయలు కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇవన్నీ దొండ పాదులు కూడా ఉన్నాయి. దొండపాదులు కూడా ఉన్నాయి కదా, ఇంకా దొండపాదులు. ఈ 2 కాకరకాయలు. ఇది ముగ్గిపోయిందండి, సీడ్స్కి పనికి వస్తుంది. ఇవన్నీ కాకరకాయలు ఎన్ని ఉన్నాయి చూడండి. దొండకాయలు ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి. ఇవన్నీ దొండకాయలు. ఇప్పుడు కూడా ఉన్నాయి కాకరకాయలు. ఇదిగండి పర్పుల్ బీన్స్ ఎంత పడుగున్నాయి చూడండి అసలు. ఇదిగండి పర్పుల్ బీన్స్ చూడండి ఎంత లాంగ్ ఉన్నాయి. దొండపాదు కూడా ఉంది, దొండకాయ. ఇవ్వండి వంకాయలు, పర్పుల్ బీన్స్. ఇవ్వండి ఈరోజు మన టెర్రస్ పైన వచ్చినవి కానీ, కింద మా పెరట్లో వచ్చినవి కానీ. ఇవ్వండి ఈరోజు మాకు వచ్చిన కూరగాయలు. ఇవ్వండి వంకాయలు 5.5 కేజీల దాకా వచ్చినాయి.
ఒక కాకరకాయలు మాత్రం ఒక 1/2 కేజీకి వచ్చినాయి, దొండకాయలు చట్నీ సరిపోయినంత ఉన్నాయి, పచ్చిమిర్చి ఒక 1/2 కేజీకి వచ్చినాయి. ఇవ్వండి చిన్నవి మీకు చూపించా కదండి, బీరకాయలు చిన్నవి ఈ 3 కాయలు వచ్చినాయండి. బెండకాయలు చట్నీ సరిపోయిన కాయలు వచ్చినాయి. బీట్రూట్ అండి 2 దుంపలు, ఒకటి పెద్ద దుంప ఒకటి చిన్న దుంప, చూసారా 2 దుంపలు. ఈ పర్పుల్ కలర్స్ లాంగ్ బీన్స్ అండి, చూడండి ఎంత పొడిగా ఉన్నాయో, పెద్దవండి ఇవండి. మనం ఎలాంటి కెమికల్ లేకుండా మన టెర్రస్ పైన మనకు వచ్చిన మనం తయారు చేసుకునే కిచెన్ వేస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ మనం ఇంట్లో మనం బియ్యం కడుక్కున్న రైస్ వాటర్ ఉంటాయి కదా, వాటర్ నిలవబెట్టుకుని మనకు కొంచెం బెల్లం వేసుకుని దాంట్లో బ్రూ పొడి వేసుకుని అవి కూడా నేను వారానికి అప్లై చేసుకుంటానండి చెట్లు మొత్తానికి. ఇవ్వండి నేను వేరే కెమికల్ ఏమీ కలపలేదు, ఎలాంటి ఎరువులు పిండిలు వేయలేదండి. ఈ సమ్మర్ వల్ల ఇంత వచ్చినాయి అంటే చాలా ఇదే అండి. ఇంకా మనం మంచిగా సీడ్స్ పెట్టుకున్నాం కాబట్టి ముందు మంచిగా ఇంకా మనం జర్మినేట్ చేసుకుందాం మొక్క. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో అవి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి కోరుకుంటున్నాను.